మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మళ్ళీ ఇంకోసారి రాక్ పేపర్ సీజర్. స్వీటీ, అక్కకే నాకు ఇస్సు, నాకు లేదా? నీకు కూడా. మీరు ఆడుకుంటూ ఉండండి. రాణి, మన నిరీక్షణ ఫలించింది. ఇక పిల్లల విషయంలో మనకు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఏమంటున్నావక్క? బావ వాళ్ళ ఇంటి అడ్రస్ దొరికింది. ఇదిగో ఈ పాస్పోర్ట్ చూడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది రాణి. పిల్లల్ని బావ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. స్వీటీకి ఉన్న హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిస్తాను. గౌతమ్, ధనుంజయ్, మృణాలిని, కమలా, పద్మ, రండి రండి, అందరూ రండి. ఏంటన్నా? ఏమైంది మావయ్య? ఈ రోజు నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఈ న్యూస్ చూడండి. చూసావా మృణాలిని? ప్రముఖ బిల్డర్ అయిన సోమేశ్వరరావు గారి కొడుకు ధనుంజయ్ తన బిజినెస్ లో తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు. ఈ మధ్య ప్రారంభించిన కొత్త వెంచర్కి లాభాలు రావడంతో పాటు వెంచర్కి సంబంధించిన అన్ని రూల్స్ పాటించడంతో అతనికి స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ బిజినెస్ మెన్ అవార్డు ప్రకటించింది. వావ్, గ్రేట్. కంగ్రాట్స్ అన్నయ్య. థాంక్స్ రా. కంగ్రాట్స్ నాన్న. థాంక్యూ. కంగ్రాట్స్ అన్నయ్య. థాంక్యూ. ఆయన తండ్రి సోమేశ్వరరావు గారి కీర్తి ప్రతిష్టలను పెంపొందించేలాగా ధనుంజయ్ గారు పనిచేస్తున్నారు. ఇది కదా నాకు కావాల్సింది. దట్ ఈజ్ మై సన్. ఇదే న్యూస్ పేపర్లో మొన్న ఒక న్యూస్ వచ్చింది. జూనియర్ లాయర్ ముందు ఓడిపోయిన సీనియర్ లాయర్ మృణాలిని అని. అది నన్ను తలదించుకునేలా చేసింది. అందుకే నేనెప్పుడూ చెప్తూ ఉంటాను, ఆడవాళ్లు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. వంటగదిలో వంట చేశామా? ఆ వంట ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందా? ఇంట్లో పనులన్నీ చేస్తున్నావా? అంతే, అంతవరకే ఉండాలి. అంతేకాని ప్రతిదానిలో మగవాళ్లతో సమానంగా అన్ని పనులు చేయాలని అనుకోకూడదు. డాడ్, చూడు, నా పెద్ద కోడలు కమల పెద్ద పెద్ద చదువులు చదువుకుంది. కానీ ఈ ఇంట్లో తన బాధ్యత ఎంతవరకు అంతవరకే పనిచేస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు అంటే నా పెద్ద కోడలు కమలలా ఉండాలి. తనని చూస్తుంటే ముచ్చటేస్తుంది నాకు. అంతేకాని ఇలా అన్నీ నేనే చూసుకుంటానంటూ అన్నింట్లో తలదూర్చకూడదు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సన్. నీకేం కావాలో చెప్పరా? ఈ హ్యాపీ మూమెంట్లో నువ్వేదడిగినా ఇచ్చేస్తాను. నాకేం వద్దు నాన్న. చాలా మంది వాళ్ళ ఫెయిల్యూర్స్ని తల్లిదండ్రుల మీద తోసేస్తూ ఉంటారు. మా అమ్మా నాన్న నాకది చేయలేదు ఇది చేయలేదు అని, లేకపోతే ఆస్తిపాస్తులు ఇవ్వలేదని అంటూ ఉంటారు.
నేను గర్వంగా చెప్పుకుంటాను నా విజయానికి కారణం మీరే అని. నేను చేసే ప్రతి పని వెనుక మీ సపోర్ట్ ఉంటే చాలు నాన్నా. సరే, మనకి టైం అవుతోంది, వెళ్దాం పద. ఇక నుండి మీకంతా మంచి జరుగుతుంది. హ్మ్? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం పిన్ని? మీ ఇంటికి. మా ఇంటికా? అవును, మీ ఇంటికే వెళ్తున్నాం. ఆ, ఇదే కదా మా ఇల్లు. ఇది మీ ఇల్లే స్వీటీ. దీంతో పాటు మీకు ఇంకో ఇల్లు కూడా ఉంది. అది డాడీ వాళ్ళ నాన్నది. పిన్ని, మాకు నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. మరి నాకెప్పుడు చెప్పలేదే? ఇప్పుడు చెప్తున్నాను కదా. మ్, మరి వాళ్ళెప్పుడు మా దగ్గరికి ఎందుకు రాలేదు పిన్ని? చెప్పు పిన్ని. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా నాన్న. ఇకపై మీరుండబోయేది ఆ ఇంట్లోనే. మరి నువ్వు చెప్పు పిన్ని, నువ్వు మాతో ఉండవా? అక్కడికి వెళ్ళాక చెప్తాను, సరేనా? సరే. సరే, పదండి. ఏంటి బావా, ఈ బైక్ ఎక్కడికి తీయవు, కానీ ఎప్పుడు చూసినా వాష్ చేస్తూ ఉంటావు? ఈ బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది మా నాన్నమ్మ కొనిచ్చిన బైక్. రాధని పిల్లల్ని ఆ ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు ఈ బైక్ మీద తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. గోదారి పడవలకు తెరచాప చుక్కాని, రాదారి బతుకులకు లాయరమ్మ దిక్కాని. గోదారి పడవలకు తెరచాప చుక్కాని, రాదారి బతుకులకు లాయరమ్మ దిక్కాని. ఏ దారి కానని వాళ్ళు నీ దారి చూసేరు, ఏమౌను